ప్రాజెక్టులు ఆయన చేసింది ఏమి లేదు, ఒకసారి హిస్టరీ ఒకసారి చూడాలి. ఒకసారి రాజశేఖర్ చేసింది ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు ఏమి చేసింది లేదని చెప్పి చెప్తున్నాడే. 1996లో నారా చంద్రబాబు నాయుడు గారు వెలుగొండ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసినాడు. మరి అదే విధంగా అక్కడ గ్రామాలు ఏవైతే ఉంటాయో ఆ గ్రామాలకు వాళ్ళకు పరిహారం అందియాలి కదా. మనం ఎంతవరకు ప్యాకేజీలు అందించాము ఏందనేది కూడా ఒకసారి మనం ఆలోచన చేసుకుని మనం ఎవరికి అందిపోయినా ఎవరు మనల్ని అడిగేవాడు లేడు. అంత సాహసం చేయడం అది వేరే విషయం. అదే విధంగా ఆ తరువాత 2004లో మహానేత అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు 2004లో మరి ఆయన మళ్ళా శంకుస్థాపన చేశాడు. ఆ తర్వాత మనం అధికారంలోకి మనం వచ్చిన తర్వాత అంటే ఇంకా 2004 నుంచి ఎవరు కూడా పట్టించుకోలేదు వెలుగొండ ప్రాజెక్టుని. నేను అధికారంలోకి వచ్చినాకే బట్టను ఒత్తినాను. ఆ బట్టను ఒత్తిన తర్వాతనే మిషన్ లోపల పోయి ఇరుక్కునింది. దాన్ని తాగంటానే దాన్ని బయటికి తీకుంటానే దాన్ని బయటికి తీయాలంటే ఖర్చు అవుతాదని చెప్పి నేను బయటికి కూడా తీకుంటా మళ్ళీ అక్కడి నుంచే ఇది చేసినాను. బట్టను ఒత్తి నీళ్ళు ఇచ్చా, జాతికి అంకితం చేశాను అని చెప్తాడు. నమ్మండి నమ్మాలి కదా. మరి నమ్మకుంటే నమ్మే కదా 151 వచ్చినాయని చెప్పి ఉద్దుకున్నాడు ఆయన. వివేకం సార్ చెప్పాలి ఏదో సరి ఎట్లయితే కానీ ఆయన పైన ఏడున్నా